మార్పు మార్పు అనేది అది వెలుపల కాదు, ఎప్పుడూ కూడా లోపలే ఉంటుంది. మన లోపలే ఉంటుంది. మనుషులు ఎక్కువగా ప్రశ్నిస్తూ ఉంటారు, ఎప్పుడు నా జీవితం మారుతుంది అని. కానీ ఈ ప్రశ్న కంటే ముందు వారు వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటి ఉంది. అది ఏంటి అంటే, నేను మారేందుకు సిద్ధంగా ఉన్నానా అని. జీవితాన్ని మార్చే మార్గం రహస్యమేమీ కాదు కదా, అది మన చేతుల్లోనే ఉంటుంది కదా. ఇక అదే అలవాట్ల రూపంలో ప్రతి ఉదయం లేవడం, మాట్లాడడం, ఏ ఆలోచన చేయడం, ఏ పని ముందుగా చేయడం, ఇవన్నీ కూడా మన ఆత్మకథను తీర్చిదిద్దే ఇటుకల్లాంటివే. కేవలం మారాలని అనుకుంటే సరిపోదు, మార్పును చేతలతో కూడా ఆచరించాలి. నిజంగా జీవితం మారాలి అంటే మనం చూసుకోవలసిన మొదటి విషయమే అలవాట్లు. ప్రతి మనిషి యొక్క జీవితం అతని రోజువారీ అలవాట్ల ప్రతిబింబం మాత్రమే. అలవాట్లు అనేవి మొదట మన చర్యలను మలుస్తాయి, ఆ తరువాత మన ప్రవృత్తిని, ఆ తరువాత ఆత్మస్వరూపాన్ని నిర్దేశిస్తాయని తెలుసుకోండి. అలవాట్లు అవి మన జీవిత బొమ్మను రంగులు నింపే తూర్పు కిరణాల లాంటివి. మనం ఏం ఆలోచిస్తే అలా అయితే బాగుండు అనుకుంటామో, కానీ ఆ ఆలోచన కార్యరూపంలో దాల్చాలంటే దానికి ఆధారం కావాల్సింది ఒక్కటే, మన దినచర్యలు. చిన్న చిన్న అలవాట్లు, ఆచరణాత్మక మార్గాలు. మీరే ఆలోచించండి, జాగ్రత్తగా గమనిస్తే అవి మాటలుగా మారుతాయి. ఆ మాటల్ని జాగ్రత్తగా గమనించండి, అవి చర్యలుగా మారుతాయి. ఆ చర్యల్ని కూడా జాగ్రత్తగా నిలిపి చూడండి, అవి అలవాట్లుగా మారుతాయి. ఆ అలవాట్లను జాగ్రత్తగా గమనిస్తే అవే నీ విధిని తీర్చిదిద్దుతాయి, నీ విధినే మార్చేస్తాయి. మార్పు చిన్నదిగానే మొదలవుతుంది మిత్రమా, కానీ దాని శబ్దం ఊహించలేనిదిగా ఉంటుంది. దాని ప్రభావం కూడా శాశ్వతంగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే మారుస్తే జీవితాంతం మారుతుంది. మన ఉదయం ఎలా ప్రారంభమవుతుందన్నదే మీ రోజంతా ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తుందని తెలుసుకోండి. నిద్రలేచిన వెంటనే సామాజిక మాధ్యమాలలో సమయాన్ని గడిపితే అది మీ శక్తిని తినేస్తుంది. కానీ నిద్రలేచి ఆరు బయటికి వెళ్ళి ఒక 10 నిమిషాలు ప్రశాంతతను ఆస్వాదించే అలవాటు మీలో ఆత్మవిశ్వాసాన్ని ఎంతగానో నింపుతుందని తెలుసుకోండి. ఉదయాన్నే చిన్న పని పూర్తి చేసే అలవాటు మీరు ఏ పనినైనా పూర్తి చేయగలరన్న నమ్మకాన్ని ఎంతగానో పెంచుతుంది. ఉదయపు మొదటి గంట విజయానికి బీజం అని తెలుసుకోండి. ఆహారం మాత్రమే కాదు, మనం తీసుకునే ఆలోచనలు కూడా అలవాట్లే. మనకు మానసిక ఆరోగ్యం కూడా ఎంతో అవసరం కదా, అవునా కాదా? ప్రతిరోజు నీకు నువ్వు చెప్పుకునే మాటలే నీ మనసును, దృష్టిని, ధైర్యాన్ని నిర్దేశిస్తాయి. నేను సాధించలేదు అన్న అలవాటైన ఆలోచన ఒక జబ్బు లాంటిది మిత్రమా. ఇవాళ ఏదైనా కొత్తగా ప్రయత్నిద్దాం అని అలవాటైన ఆలోచన విజయం వైపు నడిపే దీపం లాంటిది. మెదడు ఏం వినాలో మనమే నిర్ణయించాలి. సమయాన్ని గౌరవించే అలవాటు జీవితాన్ని గౌరవించడమే అవుతుంది. సమయం పట్ల నా అలవాటు మారితే మన విలువ కూడా పెరుగుతుంది. ప్రతిరోజు మితిమీరిన చెడు అలవాట్లు, ఆలస్యం పనులు వాయిదా వేయడం, ఇవన్నీ కూడా మన జీవితాన్ని చిమ్మ చీకట్లోకి తీసుకెళ్తాయి. కానీ సమయాన్ని క్రమంగా వ్యూహం చేసుకుంటే అదే జీవితం మీద నియంత్రణగా మారుతుంది. సమయం కట్టడి కాదు, అది స్వేచ్ఛకు దారి మాత్రమే. ఇక ప్రోత్సాహాన్ని వెలుపల వెతక్కండి. ఒక్కొక్కసారి మనం ఎవ్వరూ సహించరు, ప్రోత్సహించరు కూడా, మన విజయాన్ని పట్టించుకోరు కూడా. కానీ అలాంటి పరిస్థితుల్లో మనం ఆగిపోతే మనకే కదా నష్టం, మనం మనకే అన్యాయం చేసినట్టే. ప్రతిరోజు మీరు మీ గురించి ఒక్క మాట చెప్పుకోండి, నేడు నేను శాంతంగా మెరుగయ్యాను అనే బలాన్ని అలవాటుగా మార్చుకోండి. బయట నుండి వచ్చే ప్రశంసలు తాత్కాలికం, కానీ నీ లోపల పెరిగే నమ్మకం శాశ్వతం. ఒక్క అలవాటు జీవితానికి దిక్చూసి లాంటిది. ఒక మంచి అలవాటు ఉదయం తక్కువగా మాట్లాడటం, ఓ పని పూర్తి చేసి గర్వపడటం,
పుస్తకాలను చదవటం, ధ్యానం చేయటం ఇవన్నీ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనకు అనుకూలంగా మార్చే శక్తిని కలిగిస్తాయి. వైఫల్యం అనేది కూడా ఒక్క రోజులోనే రాదు మిత్రమా. చెడు అలవాట్లు ముసురులో నెమ్మదిగా అడుగులు వేస్తూ మనం గుర్తించనంత చుట్టు వేస్తుంది. అలాగే విజయం కూడా ఒక్కసారిగా వచ్చేది కాదు. మంచి అలవాట్ల మార్గంలో నడుస్తూ చివరికి మన చేతుల్లోనే వస్తుంది. ముందు బద్ధకాన్ని వదలండి, జీవితం అదే మారుతుంది. మన జీవితం ఎలా ఉంటుందో అది మన అలవాట్ల మీదే ఆధారపడి ఉంటుంది. ఇక వాటిలో ముఖ్యమైనదే బద్ధకం. మన విజయాన్ని అడ్డుకునే అతి పెద్ద శత్రువు బద్ధకం. అంటే పనిని దూరంగా ఉండటమే కాకుండా మన కలలను పూర్తిగా వదిలేయడమే అవుతుంది. మన ఆశయాలను ఖాళీగా ఊహించుకుంటూ ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయకుండా కాలం గడిపేస్తే అదే బద్ధకం, అదే సోమరితనం. ఈ ప్రపంచంలో ఎంతమంది గొప్ప విజయాలు సాధిస్తారో వారు ప్రతి ఒక్కరు కూడా వారి బద్ధకాన్ని ఓడించిన వారే. ఎవ్వరికీ కూడా సమయం ఎక్కువగా లేదు. ఒక్క రోజుకి అందరికీ 24 గంటలే. కానీ అది ఎవరు ఎలా వినియోగించుకుంటారు అన్నదే వారి జీవితం ఎలా ఉండబోతుందో అని నిర్ణయిస్తుంది. సోమరిపోతుతనం అంటే శరీరం అలసిపోవడం కాదు, మనసు ధైర్యం కోల్పోవడం. ఎప్పుడైనా చేస్తాను మన జీవితాన్ని నాశనానికి తీసుకెళ్తాయి. అసలు చూసిన కూడా లేకుండా అది మన పేదరికంలో చిక్కుకుపోవడానికి మార్గం వేస్తుంది. పేదరికం అనేది ఆర్థిక స్థితి కాదు, అది ఒక మానసిక రోదన. మన బుద్ధికి పదును పెట్టకుండా, ఎదిగే ప్రయత్నం చేయకుండా, ఒక్కటైనా నేర్చుకోవాలన్న తపన లేకుండా మన సమయాన్ని శూన్యంలో గడిపితే మనం ఉన్న స్థితిలోనే ఉండిపోతాం. మనం ఎంత సమర్థులమో ఎంత శక్తివంతులమో మనకు అర్థం కాలేదు కాబట్టి మనం నిరుపేదలమవుతున్నాం. మార్పు అనేది ఎక్కడ మొదలవుతుంది? మన మంచతనంతోనా, బద్ధకాన్ని అంగీకరించడంతోనా? కానీ దాన్ని తిరస్కరిస్తే ఒక విజయం మొదటి మెట్టు. ప్రతి ఉదయం మేల్కొని ఏదో ఒక చిన్నదానిని సాధించాలన్న సంకల్పంతో ముందడుగు వేయాలి. అది చదవడం కావచ్చు, వ్యాయామం కావచ్చు, ఒక కొత్త నైపుణ్యం నేర్చుకోవడం కావచ్చు, లేదా చిన్న పనైనా పూర్తి చేయడం కావచ్చు. ఇలా ప్రతిరోజు ఏదో ఒక పనిని చేస్తూ ఉంటే అది తప్పకుండా మన విజయానికి దారి తీస్తుందని గుర్తుంచుకోండి. ఇలా ప్రతిరోజు మన బద్ధకాన్ని ఒక చిన్న విజయంతో ఓడించగలిగితే అది మన జీవితం కూడా అద్భుతంగా మారుతుంది. బద్ధకం లేకుండా జీవితం ఉంటే ఆ మనిషి సాధించగలడో అతడికే అర్థం కాదు. అతని కోసం ఎన్ని అవకాశాలు ఎదురు చూస్తున్నాయో అతనికే తెలియదు. జీవితంలో ధనికుడు కావడమే కాదు, గౌరవాన్ని సాధించడమే కాదు, ఆత్మ గౌరవంతో సమాజానికి ఉపయుక్తంగా మారడమే అసలైన విజయం. అది కేవలం బద్ధకం వదిలిన వారు మాత్రమే సాధ్యమవుతుంది. మాట్లాడటం సులువు మిత్రమా, కానీ ఆచరించడం గొప్ప. కాబట్టి ఈ రోజు నుంచే ప్రారంభించు. ప్రతి నిమిషం విలువైనదిగా మార్చు. మీ కలను ఏమాత్రం వదలవద్దు. బద్ధకాన్ని వీడితే, మీ ముందు నిలబడితే ప్రతి తల బద్దలుగట్టి ఓడించగలరు. స్ఫూర్తిగా నిలవండి. అందరికీ మీరు మారితే మీ కుటుంబం కూడా మారుతుంది, సమాజం మారుతుంది, అంతెందుకు దేశమే మారిపోతుంది. అర్థమైందా? అవకాశాలు మన ముందు నిలబడి ఉంటే వాటిని అందుకోవాలి అంటే మార్పును అంగీకరించాల్సిందే. కానీ ఎంతోమందికి ఈ మార్పే భయం కలిగిస్తుంది. ఎందుకో తెలుసా? అది తెలియని దారిలో నడిపిస్తుంది కాబట్టి. అవునా కదా? కానీ నిజానికి మార్పు అనేది మన జీవితాన్ని పునర్నిర్మించుకునే ఒక అద్భుతమైన అవకాశం. మార్పు అంటే భయం కాదు, అది అభివృద్ధి. మనిషి పుట్టిన క్షణం నుండి మొదలైన మార్పు ప్రయాణం అనేది మరణించే వరకు కొనసాగుతూనే ఉంటుంది. బుద్ధిగా మారుతున్న శరీరం, భావనలు, ఆలోచనలు అన్నీ మార్పుని సూచిస్తూ ఉంటాయి. మనం కోరుకోని మార్పులన్నీ ఎదుర్కోవాలంటే మనసు నిరాకరిస్తుంది. ఎందుకంటే మానవ మెదడు స్థిరతకే అలవాటు పడి ఉంటుంది కాబట్టి. కానీ స్థిరత్వంలో క్షీణత ఉంటుంది, మార్పులోనే అభివృద్ధి ఉంటుందని తెలుసుకో. ఒక విత్తనాన్ని తీసుకోండి, అది మట్టిలో పడితే తన పాత రూపాన్ని విడిచిపెట్టి
కొత్త మొక్కగా మారుతుంది. అది భూమిలోకి దిగిపోతేనే పాచి పెరుగుతుంది. ఆ మార్పే అంతిమంగా ఒక మహావృక్షంగా ఎదిగేలా చేస్తుంది. సరిగ్గా ఇలాగే మన జీవితానికి కూడా వర్తిస్తుంది మిత్రమా. జీవితంలో మార్పులను అంగీకరించలేని వాళ్ళకి స్థిరత ఉండదు. భయం అనేది మనల్ని చిన్నగా ఆలోచించేలా చేస్తుంది, కానీ సాహసం అనేది మనల్ని విశ్వసనీయంగా మారుస్తుంది. ఒక డబ్బు సంపాదించాలి అనుకున్న వ్యక్తి ఉద్యోగాన్ని వదిలి వ్యాపారంలోకి అడుగు పెడతాడు. ఆ క్షణం అతనికున్న భయం సాధారణంగా ఉంటుంది, కానీ ఆ భయాన్ని అధిగమించినప్పుడే అతను విజేత అవుతాడు. అసలైన విజయాలు ఎప్పుడు కూడా భయాలను దాటే ఉంటాయి. భయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన మాటలు: మొట్టమొదట భయం వచ్చిన చోటే మన విజయ ద్వారం కూడా ఉంటుందని తెలుసుకోవాలి. ఇక రెండవది, నువ్వు మారకపోతే జీవితం నిన్ను బలవంతంగా మార్చివేస్తుంది. ఇక మూడవది, మార్పుని హృదయపూర్వకంగా అంగీకరించిన వాడు జీవితం మీద అధికారాన్ని కలిగి ఉంటాడు. గుర్తుంచుకోండి, మార్పు అనేది ఎప్పుడు కూడా ఒక అవకాశం, అంతేకాని అది ఒక పరీక్ష కాదు. ప్రతి మార్పు మనల్ని నూతన దారుల్లో నడిపిస్తుంది. అది మనం ఎప్పటికీ ఊహించని విజయాలను అందించవచ్చు. మనం ఎప్పుడైతే భయాన్ని వీడి మార్పును ఆహ్వానిస్తామో మన సాహసం మొదలవుతుంది. అప్పుడే ఆ సాహసమే జీవితాన్ని పరిపూర్ణంగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. మనిషి యొక్క జీవితం ఒక నిరంతర ప్రయాణం. అది ప్రతి అడుగు, ప్రతి మలుపు కూడా ఒక మార్పే. కానీ సమస్య ఏంటో తెలుసా? మనిషి సహజంగా తెలియని దానికి భయపడుతూ ఉంటాడు. ఈ భయమే చాలామంది జీవితాలలో దుఃఖాలను నెట్టివేస్తుంది. మార్పుకు భయపడటం అనేది కొత్త ఆలోచనల్ని నిరాకరించడమే. అది మనల్ని స్వేచ్ఛను కోల్పోయేలా చేస్తుంది. ఆకాశం వచ్చిందంటే అది మార్పు రూపంలోనే వస్తుంది. ఆ మార్పు గ్రహించగలగడం ఒక గొప్ప నైపుణ్యం. ఇక దాన్ని స్వీకరించగలగడం ఒక శక్తి. ఇక దాన్ని మన జీవన శైలిలో మార్చుకుంటే విజయాన్ని ఛేదించడం ఒక ముచ్చటగా మారిపోతుంది. అసలు మార్పు ఎందుకు అవసరం? మొట్టమొదటిగా ఆత్మ పరిశీలన కోసం. మనం నిజంగా ఎవరం, మన లక్ష్యం ఏంటి అనే ప్రశ్నలకు మార్పే సమాధానం చూపుతుంది. ఇక రెండవది వృద్ధి. అలాగే ఆశయ సాధన కోసం మన కలలను నెరవేర్చుకోవాలంటే మార్గాలను మార్చుకోవాలి. మూడవది అభివృద్ధి చెందే సమాజం. ఇందులో భాగంగా కావాలంటే మారుతున్న ఈ ప్రపంచమే సాటి. మనం కూడా మారాల్సిందే. మన భయాల వెనుక ఉన్న అసలు నిజాలు మనం మారకపోతే ఇతరులు ఏమనుకుంటారో అనే భయం కొత్త ప్రయత్నాలను చేయనీయదు. ఇప్పటి స్థితిని కోల్పోతే అన్న ఆ స్థితి సౌకర్యాలను వదులుకోవాలంటే వచ్చే లోపల ప్రతి సంఘటన కూడా భయాలకు దారితీస్తుంది. మనం అడ్డుకట్టలు కాదు, అవి మన ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించే దశలుగా మాత్రమే ఉంటాయి. మార్పు పొందిన తర్వాత జరిగే అద్భుతాలు నిజమైన స్వాతంత్రం. మనం మన భయాలను జయించినప్పుడు కలిగే స్వేచ్ఛ చాలా బాగుంటుంది. అద్భుతమైన అవకాశాలు. మార్పే మన ముందుకొచ్చే నూతన అవకాశాలకు తలుపు తీసేది మన వ్యక్తిత్వం. మంచి వ్యక్తిత్వం మార్పుకి బలంగా, నమ్మకంగా, ఆత్మవిశ్వాసం నిండిన వ్యక్తులుగా మారుస్తుందని తెలుసుకోండి. సంతృప్తిగా జీవితం ఉంటే ఒక స్థిరమైన జీవితంలో ఉండే ఉక్కిరి బిక్కిరి స్థితికి మార్పు అంతం పలుకుతుంది. మారినప్పుడే జీవితం అర్థవంతంగా అనిపిస్తుంది. మార్పు భయంకరమైనది అనిపించవచ్చు, కానీ ఇది ఒక మాయ. మార్పును వ్యతిరేకించకండి, దాన్ని అభినందించండి. మార్పే మీరు ఎదగడానికి మూల సూత్రమని తెలుసుకోండి. భయపడవద్దు మిత్రమా, ఎందుకంటే మీరు ఒంటరిగా లేరు. ప్రతి విజేత మొదటిలో ఒంటరిగానే భావిస్తాడు, కానీ ఒక్కసారి గెలుపు వచ్చిందంటే ఆ గెలుపుని తోడుగా పెట్టుకుంటారు. మీరు ఒంటరిగా లేరు. ప్రతి విజేత మార్పుని ఎదుర్కొంటాడు. నీ జీవితాన్ని మార్చాలంటే మొదట నువ్వు మారాలి. నీ ఆలోచనలు మారాలి, నీ అలవాట్లు మారాలి, నీ పరిచయం కూడా మారాలి. అప్పుడే ఈ ప్రపంచం నిన్ను మార్చడం కాదు, నువ్వే ఈ ప్రపంచాన్ని మారుస్తావు. ధైర్యంగా మార్పుని స్వీకరించే మిత్రమా, అంతా మంచే జరుగుతుంది. పగటి వెలుతురు కాలం మారుస్తుంది, మన హృదయ స్పందనలు కూడా మారుతాయి. మార్పు అనేది ప్రకృతి యొక్క ధర్మం.
మనిషి మాత్రం ఆ మార్పును ఎదుర్కొనాలంటే వెనుకడుగు వేస్తాడు ఎందుకో మరి. మన శత్రువు మార్పు కాదు, అది మార్పులో మనకు కలిగే అపోహలు మాత్రమే. ఇప్పటి స్థితి బాగున్నాము అనే ప్రయత్నం సంతృప్తి, ఇది వదిలి వెళ్ళిపోతే నష్టం వస్తుందేమో అనే ఆందోళన, ఇది నా అలవాటు కొత్తగా నేర్చుకోలేను అనే మానసిక దిగులు ఉంటే ఇవన్నీ కూడా మన ఎదుగుదలకు అడ్డుగోడలు. భయం వచ్చిన చోటే అసలు మార్పు అవసరం ఉందని తెలుసుకోండి. ఆ భయాన్ని గమనించి అర్థం చేసుకోండి, దానిపై చర్య తీసుకోండి. అప్పుడు మీరున్న స్థితిలో మీరు నిలబడి ఉంటే మీరు ఎప్పటికీ అదే స్థాయిలో ఉంటారు. కానీ మీరు మారితే మీ పరిధి విస్తరిస్తుంది అని గుర్తుంచుకోండి. ఆ మార్పును అంగీకరించడం అంటే తన మీద నమ్మకం కలగడం, విచారణాత్మక పరిశీలన, సానుకూల ఆలోచనలు, అవకాశాలు ఇవ్వడం, ఫలితాలపై కాకుండా ప్రయత్నంపై దృష్టి పెట్టడం, పాత అలవాట్లను సవాలు చేయడం. ఇందుకు ఉదాహరణ ఒక చిన్న కథ. ఒక సింహం చిన్నప్పుడే చనిపోయి చేరిపోతుంది. ఆ మేకల మధ్యలో పెరిగి ఆ చిన్న సింహం కూడా తాను కూడా మేకే అనుకుంటుంది. భయపడుతూ జింకలా వణికిపోయేది. ఒకరోజు నిజమైన సింహం దానిని నోటిలో చూడు, నువ్వు కూడా నాలానే ఉన్నావు అని చెప్పింది. అప్పుడు అది తన అసలు స్వరూపాన్ని గ్రహించింది. మార్పును ఒప్పుకోవడమే ఆ సింహాన్ని మేకల జీవితాన్ని వదిలి తన శక్తిని గుర్తించడానికి తోడ్పడింది. మీరెవరో మేకల జీవిస్తున్నారా లేక సింహంలా జీవిస్తున్నారా, లేదా నిజమైన మేకనా ఆలోచించండి. ఇక దేన్ని కూడా ధైర్యంగా ఎదుర్కోండి. ఏదైనా సాధించాలన్న తపనని పెంచుకోండి. మీలో మార్పుని మీరే తెలుసుకోండి. విన్నారు కదా అండి, ఖచ్చితంగా మనలో మార్పు రావాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.